నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కరీంనగర్ పట్టణంలోని 20వ డివిజన్ రేకుర్తి నివాసి కాంగ్రెస్ కార్యకర్త హస్తాపురం మారుతి గత 4 ఏళ్లుగా ప్రజాసేవలో చురుగ్గా పాల్గొంటున్నట్లు తెలియజేశారు. తాగునీటి సమస్య ఉన్న పలు కాలనీలలో తన సొంత ఖర్చులతో బోర్లు ఏర్పాటు, అకాల మరణం చెందిన కుటుంబాలకు సహాయంగా బియ్యం పంపిణీ, వర్షాకాలంలో దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులు చేయించడంతో పాటు దేవాలయాల అభివృద్ధికి ఆర్థిక సహకారం అందించినట్లు తెలియజేశారు. అలాగే కులమతాలకు అతీతంగా ప్రతి వర్గానికి ఆయన ఎప్పుడూ అందుబాటులో ఉంటారని తెలియజేశారు. రేకుర్తి 20వ డివిజన్ గత 4 సంవత్సరాల నుండి 20వ డివిజన్లో ఎన్నో సామాజిక సేవలు చేసి మంచినీరు లేనటువంటి వారికి ఒక దాదాపు 10 కాలనీలో నా సొంత ఖర్చులతో బోర్లు వేయించడం జరిగింది. ఎవరైనా అకాల మరణం చెందిన వారికి వారి పెద్ద కర్మకు దాదాపు 50 కిలోల బియ్యాన్ని కులమత తేడా లేకుండా ప్రతి వాడకి వెళ్ళి డివిజన్ మొత్తంలో అందించడం జరిగింది. వర్షాకాలం వస్తే రోడ్డు బాగాలేని కాలనీలకు వెళ్ళి నా సొంత ఖర్చులతో ఎన్నో టిప్పర్లు మొరం తెప్పించి ప్రతి గల్లీకి బురద నీళ్ళు లేకుండా చేయడం జరిగింది. ఇంకా అదేవిధంగా రేకుర్తిలో నిర్మించినటువంటి శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయానికి ముగ్గు పోసినప్పుడు నా సొంత ఖర్చులు దాదాపు 3 లక్షల రూపాయలు ఇచ్చి ఆ స్వామివారి గుడి కట్టడంలో నా యొక్క పాత్ర కీలకమైనది. అదేవిధంగా ఇంద్రమ్మ కాలనీలో ఉన్నటువంటి రజక సంఘం వారు నా దగ్గరికి వచ్చి, అయ్యా మాకు మడలేశ్వర స్వామి గుడి నిర్మించడం కొరకై మీ వంతు నాకు సహాయం కావాలని చెప్పినారు. అది గమనించి వెంటనే నా సొంత ఖర్చులతో ఒక గుంట స్థలాన్ని కొని ఆ రజక సంఘం వారికి డొనేట్ చేయడం జరిగింది. అందులో వారు ఆ మడలేశ్వర స్వామి దేవస్థానాన్ని కూడా కట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఇందిరమ్మ కాలనీలో మరొక కాలనీ ఉంటుంది. అందులో ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో నా సొంత ఖర్చులు పెట్టి 40,000 రూపాయలతో దాదాపు ఆ పిల్లర్లు వేయించడం జరిగింది. అదేవిధంగా ఇందిరమ్మ కాలనీలోని బుగ్గలోళ్ళ కాలనీలో ఎండాకాలంలో నీరు లేవని చెప్పగానే 1,00,000 రూపాయలు పెట్టి ఆ బుగ్గలోళ్ళ కాలనీలో ఒక బోరు వేయించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి కాలనీవాసులు ఎంతో సంతోషం వ్యక్తం చేసినారు. ఇదే విధంగా రేకుర్తిలోని 20వ డివిజన్లో ప్రతి గల్లీకి కుల మత భేదాలు లేకుండా ప్రతి వర్గం వారికి కష్టం వచ్చినప్పుడు బతుకమ్మ పండుగకు కానీ, వినాయక చవితికి కానీ, యూత్కు కానీ, మహిళలకు కానీ ఎన్నో సామాజిక సేవలు అందించినందుకు ఈ యొక్క గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు చాలామంది నా దగ్గరికి వచ్చి, నీలాంటి యువకులు ఇట్లాంటి సేవా కార్యక్రమాలు చేసేవారు ముందుండాలే, ఎలక్షన్లో రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో నిలబడాలని కోరగా నేను వారికి మాట ఇవ్వడం జరిగింది. ఈ రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో నేను నిలబడతాను, మీ అందరి మద్దతు ద్వారా అధిక మెజారిటీనిచ్చి నాలాంటి యువకులను గెలిపించి ఇంకా ఎంతో ఈ డివిజన్ని అభివృద్ధి పథంలో నడిపించే విధంగా మీ అందరి తోడ్పాటు నాకు కావాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటున్నాను. హస్తాపురం మారుతి 20వ డివిజన్ కాంగ్రెస్ కార్యకర్త.